నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తతలు. మరి ఇలాంటి పానిక్ టైంలో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఎటువైపు వెళ్తాయో తెలుసా? అత్యంత సురక్షితమైన అమెరికన్ డాలర్ వైపు. అవును, ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో జరుగుతున్న ఈ భారీ షిఫ్ట్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే, భౌగోళిక రాజకీయాలు భయపెడుతున్నప్పుడు ఈ భారీ పెట్టుబడులు ఎక్కడికి పారిపోతాయి? మిడిలీస్ట్లో జరుగుతున్న పరిణామాలు మార్కెట్లో ఒక పెద్ద రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు పానిక్ పీక్స్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బుని ఎక్కడ దాచుకుంటారు? ఆ ట్రిలియన్ డాలర్ల ప్రవాహం ఎటువైపుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా డాలర్ ఎందుకంతలా బలపడుతోందో చూస్తాం. ఆ తర్వాత యూరో, పౌండ్ రికవరీ ఫేజ్, అలాగే బంగారం యెన్ ఎందుకు పడిపోతున్నాయో అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ముడి చమురు ధరల్లో ఈ విపరీతమైన అస్థిరత, లాస్ట్గా స్విట్జర్లాండ్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఈ పానిక్ అనేది ప్రపంచ ఆస్తులన్నింటినీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఇక మన మొదటి పాయింట్, ఉద్రిక్తతలు మరియు అమెరికన్ డాలర్ బలం. క్రైసిస్ వస్తే మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. మీరు సేఫ్ హెవెన్ అనే మాట వినే ఉంటారు. అంటే బయట తుఫాను వస్తున్నప్పుడు మనం వెతుక్కునే ఒక సురక్షితమైన ఇల్లు లాంటిదన్నమాట. మార్కెట్లలో రిస్క్ విపరీతంగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు వెతుక్కునే ఆశ్రయం ఇది. ఈ భయాందోళనల తుఫాన్లో అమెరికన్ డాలర్ ఒక కదలిని కోటలాగా నిలబడింది. రిస్కొద్దు బాబోయ్ అనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు డాలరే పెద్ద దిక్కు. మరి డాలర్ ఎందుకంతలా దూసుకుపోతోంది? దీనికి ఖచ్చితమైన 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, రిస్క్ ఎక్కువగా ఉండే యాసెట్స్ నుంచి ఫండ్స్ వెనక్కి తీసేసుకోవడం. సెకండ్, మార్కెట్లో సడన్గా లిక్విడిటీ డిమాండ్ పెరిగిపోవడం. ఇది డాలర్ ఇండెక్స్ని ఇంకా పుష్ చేస్తోంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, భౌగోళిక రాజకీయ ముప్పులు ఉన్నంతకాలం ద్రవ్యస్థిరతమ్మిచ్చే ప్రైమరీ కరెన్సీ డాలర్ మాత్రమే అని మార్కెట్ సెంటిమెంట్ బలంగా నమ్మడం. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి ట్రిలియన్ల కొద్ది డాలర్లను ఆకర్షిస్తున్నాయి. సరే, అందరూ డాలర్ వైపు చూస్తుంటే యూరోప్ పరిస్థితి ఏంటి? మన రెండో టాపిక్ అదే, యూరో మరియు పౌండ్ రికవరీ ఫేజ్. మనం ఒక్కసారి ఈ 2 కరెన్సీలను కంపేర్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమవుతోంది. ఒక పక్క యూరో కాస్త స్టేబుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ల సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తోంది, ట్రేడ్ బ్యాలెన్స్ కూడా బెటర్ అవుతోంది. ఇంకో పక్క బ్రిటిష్ పౌండ్ ఏకంగా పాజిటివ్ రికవరీ చూపిస్తోంది. వాళ్ల స్టేబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ పాలసీ, అలాగే సర్వీస్ సెక్టర్ గ్రోత్ దీనికి మెయిన్ రీజన్స్. ఫైనల్ డేటా వెరిఫికేషన్లో ఉన్న యూరోప్ మార్కెట్లు ఈ సంక్షోభాన్ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మనం చూడబోయే మూడో అంశం చాలా ఆసక్తికరమైంది. అదే బంగారం మరియు జపనీస్ యెన్ క్షీణత. మామూలుగా మార్కెట్లలో పానిక్కుంటే ఏమవుతుంది? బంగారం రేట్లు ఆకాశాన్నంటుతాయి కదా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఎందుకో తెలుసా? అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మంచి వడ్డీ ఇచ్చే ట్రెజరీ బాండ్స్, ఎలాంటి వడ్డీ ఇవ్వని బంగారం. ఆబ్వియస్గా మంచి రిటర్న్స్ వచ్చే ట్రెజరీల వైపే వెళ్తారు కదా. అందుకే పెట్టుబడులు బంగారం మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుని అటువైపు వెళ్తుండటంతో ధరల సర్దుబాటు జరుగుతోంది. పోనీ జపనీస్ యెన్ సంగతి చూద్దామా? వీళ్ళు డోవిష్ మానిటరీ పాలసీ ఫాలో అవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ గ్రోత్ కోసం సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను కావాలనే చాలా తక్కువగా ఉంచుతుందన్నమాట. జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఇదే చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుంటే వీళ్లు మాత్రం ఇలా తక్కువ రేట్లతో ఉండటం వల్లే జపనీస్ యెన్ మిగతా ప్రధాన కరెన్సీల ముందు బాగా వీక్ అయిపోతోంది. దీని వెనుక జరుగుతున్న అసలు గేమ్ క్యారీ ట్రేడ్ షిఫ్ట్. ఇది ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఇన్వెస్టర్లు యెన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని భారీగా ఉపసంహరించుకుంటున్నారు. సెకండ్ స్టెప్లో ఆ డబ్బునంతా తీసుకెళ్లి సేఫ్గా మంచి రిటర్న్స్ ఇచ్చే డాలర్ అసెట్స్లో పెడుతున్నారు. సో క్లియర్గా డబ్బు జపాన్ నుంచి అమెరికా వైపు ప్రవహిస్తోందన్నమాట. అయితే ఇక్కడ అందరి బుర్రల్లో తొలుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు ఈ బంగారం యెన్ పడిపోవడమనేది టెంపరరీనా, లేక ఇదొక లాంగ్ టర్మ్ ట్రెండ్గా మారుతుందా? మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే డేటాని అణువణువు అనలైజ్ చేస్తున్నారు. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఏ విశ్లేషణ పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇక ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ముడి చమురు ధరల అస్థిరత. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆయిల్. ఇప్పుడిక్కడ ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
ఒకవైపు ఏమో సప్లై మార్గాలకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో అన్న భయంతో రేట్లు పైకి ఎగబాగుతున్నాయి. ఇంకోవైపు ఏమో గ్లోబల్ ఎకానమీ స్లో అవుతోంది, ఆయిల్ డిమాండ్ పడిపోతుందన్న అంచనాలతో రేట్లు కిందికి లాగుతున్నాయి. సప్లై ఫియర్స్ వర్సెస్ డ్రాపింగ్ డిమాండ్. ఈ విపరీతమైన లాగులాటే ఆయిల్ మార్కెట్ని అటూ ఇటూ ఊపేస్తోంది. మరి ఈ అస్థిరతకి బ్రేక్ వేసేది ఎవరు? అది ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అయిన ఓపెక్ చేతుల్లోనే ఉంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్కు వాళ్ల భవిష్యత్తు నిర్ణయాలే ఒక అల్టిమేట్ వైల్డ్ కార్డ్. వాళ్ళ యాక్షన్స్ పైనే ఈ వొలటాలిటీ కంట్రోల్ ఆధారపడి ఉంటుంది. ఇక మన చివరి విభాగం, స్విట్జర్లాండ్ ఆర్థిక స్థిరత్వం. ప్రపంచమంతా ఇంత అల్లకల్లోలంగా ఉంటే స్విట్జర్లాండ్ మాత్రమో ఒక ఆర్థిక కోటలా చాలా కూల్గా ఉంది. ఎందుకు? దానికి 4 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. 1, వాళ్ల స్విస్ ఫ్రాంక్ కరెన్సీ అత్యంత బలమైనది. 2, ఎప్పుడూ తక్కువగానే ఉండే ద్రవ్యోల్బణం. 3, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉండేవాళ్ల బ్యాంకింగ్ సెక్టర్. ఇక 4, వాళ్ల బలమైన ఎగుమతి ఆధారిత పరిశ్రమలు. ఈ 4 పిల్లర్స్ స్విట్జర్లాండ్ని ఎవరూ కదల్చలేనంత స్ట్రాంగ్గా మార్చేశాయి. ఈ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే యూరోప్లో అనిశ్చితి ఉన్నా కూడా రాబోయే రోజుల్లో స్విట్జర్లాండ్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అదేనండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఐ, భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ స్ట్రాటజిక్ రిపోర్ట్స్కి సంబంధించిన ఫైనల్ డేటా ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఫైనల్గా ఒక పెద్ద ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ డాలర్ ఆధిపత్యం కేవలం టెంపరరీనా లేక శాశ్వతమా? భయాందోళనల నడుమ భద్రత కోసం ట్రిలియన్ల కొద్దీ నిధులు ఇలా అమెరికన్ డాలర్ వైపు పరుగులు తీయడమనేది భవిష్యత్తులో గ్లోబల్ ఎకానమీ రూపురేఖలనే మార్చేస్తుందా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ సరికొత్త దృక్పథంతో ఇప్పటికైతే సెలవు. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.